హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మనకి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ మనకి పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసరికి ఫిబ్రవరి 21కి మనకి కోర్టు హీరింగ్ ఉంది. దాని గురించి చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ దాని గురించి చెప్పబోయే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. యాక్చువల్గా ఎందుకంటే ఇది ప్రత్యేకించి చెప్పడానికి కారణం, సో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎలా చదువుకోవాలి, ఎలా అనేది అండ్ ఎగ్జామ్స్ రాయడానికి కోసం డబ్బులు ఎఫర్ట్ చేయలేక, ఇది చేయలేక చాలామంది స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఛానల్ క్రియేట్ చేశాను. అంటే ఈ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ప్రత్యేకత ఏంటి అని అంటే, యాక్చువల్గా నేనేం లేదండి, మన ఛానల్లో యాక్చువల్గా 1 లేదా 2 సబ్జెక్ట్స్ తీసుకుని ఆ సబ్జెక్ట్స్లో ఒక టాపిక్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తానండి. ఆ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి, ఆ టాపిక్ సంబంధించి ఆ టాపిక్ యొక్క ఎగ్జాము అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 40 క్వశ్చన్స్, అంటే 2 సబ్జెక్ట్స్లో వెళ్ళి 2 టాపిక్స్లో వెళ్ళి మొత్తం కలిపి ఒక 40 క్వశ్చన్స్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తానండి. సో ఎగ్జామ్ కండక్ట్ చేసి దానికి సంబంధించింది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా వచ్చింది, ఎలా ఉంది స్కోర్ మీరు ప్రిపరేషన్ అయ్యాక చూసుకున్నది కాకుండా, అదేవిధంగా వాటికి సంబంధించి వాటి యొక్క వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. సో మీరు వెంటనే ఇక్కడ నేను ఇచ్చిన టాపిక్ ప్రిపేర్ అయ్యి, అదేవిధంగా దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసిన తర్వాత దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో వినడం వల్ల మీకంటూ ఒక అవగాహన వస్తూ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ మీద ఉండే ఫీర్ అనేది పోతుంది. అది కూడా నేను ఎగ్జామ్ బిట్స్ అనేది లేటెస్ట్ ప్యాటర్న్ తగ్గట్టు ప్రిపేర్ చేస్తాను. అంటే చాలామంది కొంతగా రీసెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, రీసెంట్గా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచించి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అనేది నేను క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో మీరు టాపిక్స్ ప్రిపేర్ అవ్వడమే, నేను ఇచ్చిన టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీకంటూ ఒక అవగాహన వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, మన ఏపీలో నోటిఫికేషన్స్ గురించి ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే మీ అందరికీ తెలిసిందే టీఎస్ పోలీస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ ఏడాదిలో మొత్తం 2 లక్షల పోస్టులు గవర్నమెంట్ పోస్టులే ఓన్లీ కంప్లీట్ చేస్తామనేసి మన తెలంగాణ సీఎం గారు కూడా మన ప్రెస్ మీట్లో చెప్పారు. సో అదేవిధంగా చూసుకుంటే మనకి రైల్వే నోటిఫికేషన్ కూడా వస్తుంది. రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన విధంగానే మనకి ఎన్టీపీసీ మన ఈ ఫిబ్రవరి నెలలో రాబోతుంది. ఎన్టీపీసీ గ్రూప్ డి వాటికి సంబంధించి అండ్ టెక్నీషియన్స్, జేఈవి ఇవన్నీ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఆర్పిఎఫ్ కూడా రాబోతుంది. సో అదే ఇవన్నీ పక్కన పెడితే ఇకపోతే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, అదేవిధంగా డిఎస్సి కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఈ విధంగా మనం వీటికి తగ్గట్టు ఉన్న కాంపిటీషన్కి మనం బాగా అచీవ్ అవ్వాలంటే మెయిన్ మనకు ఉండాల్సిన సోర్సు బుక్స్ ఉన్నాయి. బుక్స్ ప్రిపేర్ అయిపోయామంటే కాదండి, మనకంటూ ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళాలి. సో దానికి సంబంధించి నేనేం ఆలోచించానంటే, ఎందుకంటే నేను ఈ మిస్టేక్స్ చేసి, నేను ప్రిపరేషన్ అనేది మిస్టేక్స్ చేసి ఏజ్ అనేది లేకుండా ఎగ్జామ్స్కి రాయడం వల్ల ఏజ్ అయిపోవడం అండ్ జాబ్ సంపాదించలేకపోవడం కన్నాను, నాకున్న ఒక లాస్ట్ చాయిస్ అండ్ ఏపీ కానిస్టేబుల్, అది కూడా మిగతా వాళ్ళకి కూడా లాస్ట్ చాయిస్ అవ్వకూడదు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా జాబ్ అచీవ్ అవ్వాలి. ఈ పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది ఈసారి అని నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నానండి. సో ఎందుకంటే ఈసారి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే జాబ్ అనేది కన్ఫర్మ్, 100%కి 100% జాబ్ అనేది కన్ఫర్మ్. బట్ మీ ఎఫర్ట్ అంటూ మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ అదేవిధంగా మీకు తగ్గట్టు నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా జాయిన్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. మరీ చెప్తున్నాను, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో మీకంటూ అవగాహన కోసం మీరంటూ ఇది యూటిలైజ్ చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న ఛాన్స్ ఒకటేనండి. ఈసారి మిస్ అయిందంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, సెంట్రల్ వైడ్ ఎలక్షన్స్ అవుతాయి, ఇకపోతే మన స్టేట్ వైడ్ కూడా మనకి ఎలక్షన్స్ అవుతున్నాయి. సో నోటిఫికేషన్స్ రావడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడున్న నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. లేదంటే మిస్ అవుతాను తప్పనిసరిగా జాబ్. ఎందుకంటే నేను 100% డ్యామ్ షూర్గా చెప్తున్నాను, 2019లో కూడా నేను అలాగే మిస్ అయ్యాను. సో ఈసారి మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నా. అదేవిధంగా నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో మీకు కూడా యూటిలైజ్ అయ్యేలాగా క్రియేట్ చేస్తున్నాను. సో ఏం లేదండి, డైలీ 20 to 40 క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టాపిక్ ఇచ్చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. సో మీరు అది వింటూ యూట్యూబ్ ఛానల్లో మన ఎక్స్ప్లెనేషన్ కూడా వింటే ఆ క్వశ్చన్కి సంబంధించి మీరు అచీవ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇంపార్టెంట్ అని, నాకు ఇంపార్టెంట్ అని బిట్స్ నేను చెప్తాను. సో మీకు కూడా ఇంపార్టెంట్.
సో నేను చెప్పిన వాటిలో మీకు కూడా ఇంపార్టెంట్ అన్న బిట్స్ ఒక బుక్ పెట్టుకొని మీరు అంటే నోట్ చేసుకొని ప్రిపేర్ అయితే మాత్రం మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో, ఎవరు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. బట్ ఈ వీడియోలో కూడా ఒకసారి చెప్తున్నాను. ఏం లేదండి, నేను ఎక్కువగా నేను బుక్స్ స్టడీ కన్నాను, నాలెడ్జ్ గెయిన్ చేసే దానికన్నాను ఎగ్జామ్స్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ. ఎందుకంటే మనకి మిస్ అయిన టాపిక్స్ అనేది, ఎందుకంటే ఎగ్జామ్ రాస్తేనే మనకు తెలుస్తుందండి మన స్టాండర్డ్ ఎలా ఉంది, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అవన్నీ. సో అది తెలుసుకోవాలనే మెయిన్ మన ఇది మోటివ్. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మనం ఎగ్జామ్ రాస్తే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు కొన్ని బుక్స్ అలా ప్రిపేర్ అయిన తర్వాత కన్నాను ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మనకి మార్క్స్ రాకుండా ఇలాగ ప్రిపేర్ అవుతూ సైడ్గా ప్రిపేర్ అవుతూ సైడ్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ మన స్టాండర్డ్ అనేది ఎంత లెవెల్లో ఉందనేది మనం తెలుసుకోవడం వల్ల చాలా యూటిలైజ్ అవుతుందండి. సో ఇది 100కి నిజంగా చెప్తున్నా 95% క్యాండిడేట్స్ ఎవ్వరికి తెలియని సీక్రెట్ మంత్రయండి. బట్ ఈ టైంలో నాకు తెలిసింది అండ్ నేను కూడా ఫాలో అవుతున్నాను. బట్ నా బ్యాడ్ లక్ వల్ల నాకు జాబ్స్ మిస్ అయ్యాయేమో కానీ, బట్ మిగతా 5% మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే ఈ విధంగా ఫాలో అవడం వల్లే. సో మీకు కూడా ఇచ్చే మంచి చాయిస్ అండి, చాలా చాలా యూటిలైజ్ అవుతుంది. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి అండ్ ఎగ్జామ్స్ నేను ఇచ్చే టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాయండి, చాలా యూజ్ అవుతుంది. 100%కి నేను గ్యారెంటీ ఇస్తాను, 100% యూజ్ అవుతుంది. సో ఏదో ఒక 1 to 2 డేస్లో మిస్ అయినా అవ్వచ్చు కానీ, సో బట్ ఈ ట్రైప్ అయితే మాత్రం మిస్ అవ్వదు. అంటే అలా ప్రిపేర్ అయితే మంచిది అనిపిస్తుంది నాకు కూడాను. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంత సోది చెప్పేసాడేటి ఇది అని అనుకోకుండా ఇప్పుడు కానిస్టేబుల్స్ గురించి చెప్తున్నానండి. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిన విషయమే, మనకి ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ అనేది అతుల్ సింగ్ ఉండేవారు. అతను 2019 రిక్రూట్మెంట్లో కూడా అతను ఉండేవారు. అప్పుడు మనకి ఎంత స్పీడ్గా ఈవెంట్స్ అవన్నీ కండక్ట్ చేయడం అనేది ఎంత స్పీడ్గా జరిగిందనేది మీ అందరికీ తెలిసిందే. బట్ అతను ఈసారి కూడా వచ్చారు, ఈసారి కూడా అలాగే అవుతుందని అనుకున్నాం, బట్ జరగలేదు. అతను రీసెంట్గా మనకి చేంజ్ అయిపోయారు కూడాను. సో ఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ ఇప్పుడు చేంజ్ అయ్యారు. సో ఈ విధంగా ఆలోచిస్తే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ ఎక్కువగా ఉన్నాయి అనే దానికన్నా చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 21న మనకి కోర్టు కేసు అనేది ఫైనల్ అయినా మనకి చాయిస్ అనేది చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది మార్చిలోనే, మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం అవ్వదు. మినిమం ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మినిమం తీసుకున్న 20 డేస్ పడుతుందండి, 20 to 25 డేస్. సో ఆ విధంగా చూసుకుని ఈవెంట్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్ పెడదాం అనుకున్నా అవ్వదు. బట్ ఒకవేళ ఫర్దర్గా ఎలక్షన్ అయిన వెంటనే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ ఏమైనా ఉన్నాయంటే, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 2 to 3 months వరకు మనకి ఈవెంట్స్ పెట్టే చాయిస్ కూడా చాలా తక్కువ అండి. బట్ అది మనం దాని యొక్క అంటే మన యొక్క ప్రాబ్లమ్ని ప్రభుత్వానికి తెలిసేలా చేస్తే ఈవెంట్స్ పెట్టే చాయిసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఆ విధంగా చూసుకొని మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసిన మనకి హ్యాపీయే. బట్ ఒకవేళ కండక్ట్ చేయకపోయినా ఇంత టైం వచ్చిన దానికి మనం నెగ్లెక్ట్ చేయకుండా, మనం ఈ డైలీ 1 day అంటే డేకి ఒక పూట మనం ప్రాక్టీస్ చేసిన రన్నింగ్ అవన్నీ, మిగతా టైంలో ప్రిపరేషన్ అనేది ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది నేను ఆల్రెడీ చెప్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఆల్మోస్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది కూడాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇదే చెప్పాలనుకుంటున్నాను. సో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసినంతవరకు మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేద్దాం. మీతో పాటు నేను ఉన్నాను, నాతో పాటు మీరు ఉండండి, చాలు. అంతకుమించి ఇంకేం లేదు. మనం అచీవ్ అవుతాం. మీతో పాటు నేను సక్సెస్ అవుతాను, నాతో పాటు మీరు సక్సెస్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒక్క కానిస్టేబుల్కి, ఎస్ఐకి సంబంధించిందే కాదు, రైల్వేస్కి సంబంధించింది, అదేవిధంగా మనకి టీఎస్ పోలీస్కి వాళ్ళందరికీ సంబంధించిన విధంగా కూడా పెట్టబోతున్నాను. డిఎస్సి వాళ్ళకి సంబంధించి కూడాను. అండ్ డిఎస్సి వచ్చేసరికి ఈ మెథడాలజీస్ ఇవన్నీ నేను చెప్పలేకపోయినా మిగతా వాటికి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ విధంగా నేను క్రియేట్ చేస్తున్నాను క్విజెస్ ఇవన్నీ. సో ఎవరైనా చూడని వాళ్ళు వీళ్ళు ఉన్నా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బట్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.